నమస్కారం అందరికి జై శ్రీ గణేష జై శ్రీరామ్ ఫ్రెండ్స్ నేను తిరంగా యూత్ అసోసియేషన్ వల్ల షెడ్కి అయితే వచ్చేస్తాను అందరు అడుగుతుండే తిరంగా అప్డేట్ కావాలనేసి సో మోహన్ నగర్ కొత్తపేటలో ప్రతి సంవత్సరం ప్యూర్ ఎకో ఫ్రెండ్లీ విగ్రహం అయితే మన సాయిబాయ్ అండ్ టీం అయితే పెడతారనమాట సో తిరంగా యూత్ అసోసియేషన్కి సంబంధించిన కర్ర పూజ అయితే అయిపోయింది అండ్ కర్ర పూజ ఎప్పుడు కంప్లీట్ అయిపోయింది పోస్టర్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏ డిజైన్లో ఈసారి మనకు వినాయకుడు దర్శనం ఇస్తాడు హైట్ ఎంత ఉంటుంది అన్ని డీటెయిల్స్ అయితే మన టీవైఏ టీం ద్వారా అయితే తెలుసుకుందాం సో ఈ వ్లాగ్ అయితే లాస్ట్లో చూడండి థ్యాంక్ యూ గైస్ జై శ్రీ గణేష జై శ్రీరామ్ ఫ్రెండ్స్ మన టీవైఏ టీం అయితే ఇక్కడ ఉన్నది చాలామంది ఉన్నారు టీంలో బట్ కొంతమంది మెంబర్స్ అయితే ఈరోజు అవైలబుల్ ఉన్నారు అనమాట సడన్ ప్లాన్ నేను నాగోల్కి వచ్చినుండే అట్ అరౌండ్ 4:30కి సో ఈరోజు డేట్ వచ్చేసి 8th July 2024 అండ్ టైం వచ్చేసి 5:16 అవుతున్నది సో సాయిబాయ్ ఇక్కడ ఉన్నాడు అన్న నమస్తే అందరికీ నమస్తే జై శ్రీరామ్ అన్న జై శ్రీ గణేష బాగున్నారన్న అందరూ సో సాయిబాయ్ చెప్పాలి కర్ర పూజ అయిపోయింది అండ్ ప్రతి ఒక్క వీడియోలో కూడా తిరంగా యూత్ అసోసియేషన్ గురించి అప్డేట్ కావాలంటారు అండ్ నేను కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అనమాట సో కర్ర పూజ ఎప్పుడైందన్నా అందరికీ నమస్కారం లాస్ట్ మంత్ 30th లాస్ట్ సండే కర్ర పూజ చేస్తాము కొన్ని పరిస్థితుల ఈ లాస్ట్ 3-4 days బ్యాక్ అమావాస్య ఉండే అమావాస్య తర్వాత ఆషాఢం స్టార్ట్ అవుతుంది వద్దు అనే ప్లాన్లో అనుకోకుండా సడన్గా స్టార్ట్ చేసేసినాం కర్ర పూజని ఇది ఎవరికి ఇంటిమేషన్ ఇవ్వకుండా మాలో మీ యూత్ వరకు మేము ప్లాన్ చేసుకొని చేసేసుకున్నాం నైట్ అనుకొని మార్నింగ్ చేసేసినాము ఓకే ఇక నెక్స్ట్ అప్డేట్ వితిన్ 2-3 daysలో మీకు పోస్టర్ ఇప్పుడు ఏం లాంచ్ చేయట్లేదు కదా ఓకే బేసిక్గా మనకి షెడ్ స్ట్రక్చర్ పడ్డాక మట్టి పూజతో పాటు పోస్టర్ లాంచ్ అనుకుంటున్నాము అది కూడా ఇంకా ఏం డిస్కస్ చేయాలి ఓకే ఫ్యూచర్లో ప్లాన్ చేస్తున్నాం ఎప్పుడు చేయాలని ఆలోచిస్తున్నాం ఓకే సో కర్ర పూజ అయిపోయి ఈ రోజుకి 8 days అయిపోయింది అనమాట అండ్ పోస్టర్ గురించి అయితే ఇంకా టైం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకు షెడ్ వర్క్ స్టార్ట్ అవుతుంది దాని తర్వాత మట్టి పూజ కూడా ఉంటుంది సో సాయన్న లాస్ట్ టైం అయితే మనకు వెంకటేశ్వర రూపంలో మన వినాయకుడు దర్శనం ఇచ్చిండు సో ఈసారి ఎట్లుండబోతుంది మరి ఈసారి మనకి ఉగ్ర రూపం వస్తుందన్న 18th year సెలబ్రేషన్స్ కాబట్టి కొంచెం డిఫరెంట్ చేద్దామనే ప్లాన్లో ఉగ్ర రూపంలో ప్లాన్ చేస్తాం కాలభైరేశ్వర రూపంలో ప్లాన్ చేస్తాము కాలభైరవ రూపంలో ప్లాన్ చేస్తాం దానికి శ్రీ కాలభైరవ ఉగ్ర రూపస్య మహాగణపతి అని నామకరణం చేస్తాం ఈసారి మనకు మీరు పెద్ద విగ్రహం అయితే 2019లో పెట్టారు అప్పుడు నేను రాలేదు సో 2019లో కూడా మీరు మట్టి విగ్రహం పెట్టారా అన్న 16 నుంచి కంటిన్యూ మట్టి విగ్రహం స్టార్ట్ చేస్తాము 2019లో మాత్రం 21 feet స్పెసిఫై మనకు కావాల్సిన విధంగా చేయించుకున్నాం 2019లో స్పెషల్ విగ్రహం చేయించుకున్నాము అప్పటి నుంచి మనం 2019 నుంచి ఇక్కడనే నిమజ్జనం చేయడం కూడా అప్పుడే స్టార్ట్ చేస్తాం ఓకే అండ్ అన్న ఇంకోటి కోవిడ్లో అయితే చిన్నగా పెట్టారు అనుకోండి విగ్రహం కోవిడ్ టైంలో 6 feet పెట్టినాము అది కూడా ఎవరికి ఇదిలో మా టీం వరకే మేము చేసుకున్నాము ఓకే మా వరకే మేము నిమజ్జనం చేసుకున్నాము పబ్లిక్ ని కోవిడ్ రిస్ట్రిక్షన్స్ వల్ల ఎవరిని డిస్టర్బ్ చేయలేదు ఓకే మా టీం వరకే మేము సపరేట్గా చేసేసుకున్నాం అది ఏదైతే మనకు విగ్రహం 2020లో నాగేష్ అన్న చేసిండో ఖైరతాబాద్లో సేమ్ విగ్రహం ఇంకా డబుల్ హైట్లో మన టీవై వాళ్ళు అయితే 21లో చేయించారు అప్పుడు ఎంత ఉండన్నా హైట్ 21లో 30 feet శ్రీ లక్ష్మీ ధనవంతరి వినాయకుడిని చేయించినాము ఆ టైంలో అది ఖైరతాబాద్లో చేసారు 9 feet చేసారు అవునా మనకు అది బాగా నచ్చి అదే ఫిగర్ ని మనం 30 feet పెద్దగా చేయించినాం ఇక్కడ యా అండ్ ఇప్పుడైతే మనకు అయోధ్య రామ మందిరం కట్టించారు అండ్ అందరు దర్శనం కూడా చేసుకుంటారు సో దానికంటే ముందే అన్న వాళ్ళు అది ఊహించుకొని 2022లో అయితే రాముని రూపంలో ఒక విగ్రహం అయితే చేశారు అనమాట ఇక్కడ మన టీవైఏ టీము చాలా బ్యూటిఫుల్గా ఉండే డిజైన్ అప్పుడు ఎంత ఉండన్నా హైట్ 2022 రామున్ విగ్రహం 36 feet చేయించినాము అది 36 feet ఓకే నా లైఫ్ లో ద బెస్ట్ విగ్రహం అని చెప్పుకోవచ్చు అవుట్పుట్ అంత కళ వితౌట్ కలర్స్ వేసి చాలా అవుట్పుట్ వచ్చింది చాలా మంచిగా నచ్చింది అది పబ్లిక్ కూడా చాలా అట్రాక్ట్ అయ్యారు ఆ విగ్రహంతో అన్న మీకే కాదు నేను కూడా మన వినాయకుని వీడియోలో తీయడము 5 years బ్యాక్ స్టార్ట్ చేసిన 20లో అయితే లైట్ గా చేస్తుండే 21 నుంచి ఇప్పటి వరకు కూడా చాలా మండపాలకు పోయినా చాలా మంది ఆర్టిస్టులను కలిసినాను బట్ మట్టిలో కూడా అంత బ్యూటిఫుల్ రూపం ఇచ్చానంటే థ్యాంక్స్ టు టీవైఏ టీమ్ అండ్ నాగేష్ అన్న టీంకి కూడా నాగేష్ అన్న చేసిండు బట్ మీరు కూడా దాన్ని ఆ పర్ఫెక్షన్లో మీ కోఆర్డినేషన్ అండ్ మీ ఐడియాస్తో కూడా బ్యూటిఫుల్ అవుట్పుట్ ఉండన సో 23లో అయితే మనకు వెంకటేశ్వర స్వామి రూపంలో దర్శనం ఇచ్చిండే అప్పుడు ఎంత ఉండనా హైట్ లాస్ట్ టైం 45 feet చేసినాము లక్ష్మీ సరస్వతి విగ్రహం ఓకే వెంకటేశ్వర స్వామి ఈసారి ఎంత హైట్ ఉండవచ్చు మరి మన గణపతి ఈసారి భారీ విగ్రహం ఉంటుందన్న హైట్ కానీ పోస్టర్ కానీ కొంచెం టైం తీసుకొని రివీల్ చేస్తున్నాము ఓకే అంటే ఇప్పుడు మనము హైట్ కొంచెం పర్టికులర్ 50 to 60 మధ్యలో అనుకుంటున్నాం గ్రేట్ అది కొంచెం పెంచాలా లేకపోతే తగ్గియాలా అనే మేము అనుకునే దాంట్లో ఉండాలా అనే దాంట్లో డిస్కషన్ నడుస్తుంది బట్ ఎట్లయితే మీరు ప్రతి సంవత్సరం హైట్ పెంచుకుంటూ పోతున్నారో ఈసారి కూడా ఎవరు ఊహించనంత కూడా పెంచుతారనేసి నేనైతే అనుకుంటున్నాను ఆబ్వియస్గా మేము సో మోస్ట్ ప్రాబ్లీ హాఫ్ సెంచరీ కొట్టాలి
హాఫ్ సెంచరీ మినిమం. కాకపోతే కొంచెం దాన్ని పెంచాలనే చూస్తున్నాము. ఓకే, కొంచెం దాని గురించి డిస్కషన్ నడుస్తుంది. ఓకే. ఇప్పుడు అంత పెద్ద విగ్రహం మనం ఇక్కడ పెట్టగలుగుతామా లేదా, ఈ ప్లేస్ కూడా మనకు కన్వీనియంట్ ఉంటుందా లేదా అని ఆ డిస్కషన్ లో కొంచెం డిలే అవుతుంది. ఓకే, ఓకే. విత్ ఇన్ వీక్ ఆర్ 2 వీక్స్ లో మీకు అప్డేట్ ఇచ్చేస్తాం. ఓకే. సో అన్న మరి ఇక్కడ షెడ్ వర్క్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? షెడ్ వర్క్ నాకు తెలిసి రేపు ఆల్మోస్ట్ రేపు ఈవినింగ్ టైం వరకు స్టార్ట్ అవుతుంది. మెటీరియల్ వచ్చేస్తుంది ఈవినింగ్ నుంచి, వెనస్డే నుంచి మనకి వర్క్ స్టార్ట్ అవుతుంది. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈసారి మనకు కాలభైరవన్ రూపంలో అయితే వినాయకుడు దర్శనం ఇస్తాడు. ఉగ్ర రూపం అనమాట. అట్లనే హైట్ కూడా 50 feet దాటబోతున్నాడు. సో ఎట్లయితే మనకు గత 3 years నుంచి మన టీవైఏ మహాగణపతి ట్రెండ్ అవుతున్నాడో, ఈసారి కూడా ట్రెండ్ కావాలి అండ్ అన్న వాళ్ళు అనుకున్న రీచ్ కూడా రావాలి. అన్న ఇంకా మన బప్పల్ అవార్డ్స్కి మన భక్తులకు ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా? మెయిన్ అప్డేట్ ఏంటంటే మనకు లాస్ట్ టైంకి ఈసారికి చాలా కరెక్షన్స్ చేస్తున్నాం అన్న. ఓకే. లాస్ట్ టైం ఏమైంది, అమ్మవాళ్ళని లోపలనే పెట్టినాము. ఈసారి అట్లా కాకుండా సెపరేట్ షెడ్స్, 2 షెడ్స్. అవునన్న, నేను యాక్చువల్గా మీరు ప్రతిసారి మెయిన్ వినాయకుడు కాకుండా సైడ్లలో కూడా మీరు విగ్రహాలు ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో ఈసారి ఏమేమి విగ్రహాలు వస్తున్నాయి అన్న? మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి కాళికామాత వస్తుంది. కలకత్తా కాళికామాత స్పెషల్ కలకత్తా మోడల్లో ఈసారి అట్లా డిజైన్ చేస్తాము. రైట్ సైడ్ తుల్జాభవాని మాతను వస్తుంది ఈసారి. వావ్. సో 2 ఫేమస్ టెంపుల్స్ అన్నమాట. ఓకే. సో అన్న ఫైనల్గా ఈ వ్లాగ్ క్లోజ్ చేసే ముందు మన భక్తులకు, మన బ్రదర్స్కి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ప్రతిసారి చెప్పే అన్న, ఎకో ఫ్రెండ్లీని ఎంకరేజ్ చేయండి. మన ఎన్విరాన్మెంట్ మనమే కాపాడుకోవాలి. ఎన్విరాన్మెంట్ కాపాడితే ఎన్విరాన్మెంట్ మనల్ని కాపాడుతుంది. అవును. ఏ విగ్రహం అయినా అవుట్పుట్ మంచిగా వచ్చే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు రాయిలో కూడా మంచి అవుట్పుట్ని తీసుకొని వస్తున్నారు. అట్లాంటి కళాకారులు తయారు చేస్తున్నారు మన ఇండియాలో. అవును. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్విరాన్మెంట్కి హాని కలగకుండా ఏదైనా సరే మనం తీసుకోవచ్చు. అట్లాంటివి చేసుకోండి. ట్యాంక్ బండ్కే పోవాలా, సరునార్కే పోవాలా, అట్లా పోవాలనుకుంటే ఏమవుతుంది, ట్రాఫిక్ ఇబ్బంది, డిస్టర్బెన్స్, 2-3 days మనకు రెస్ట్ ఉండదు. దానికి బదులు మన ఇంటి దగ్గరలో ఉండే మంచినీటి చెరువులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ చేసుకోవడం ఇంకా బెస్ట్. మనంతలా మనం ఇంకా ఎక్కువ మన ట్యాంక్ బండ్ వీటికంటే మనకి ఎక్కువ సాటిస్ఫాక్షన్ వస్తుంది మనం ఇక్కడ చేసుకుంటే. మంచి నీళ్ళలో వేసినాము, మనం మంచిగా చేసుకున్నాం, 11 రోజులు మంచి పూజలు చేసి మనము తీసుకుపోయి మనకి ఇంకో ఆప్షన్ లేక మనం అట్లా చేస్తున్నాం. కానీ నెక్స్ట్ అప్డేట్లో మన కంప్లీట్ టీమ్ని అయితే మీరు గ్యాదర్ చేయండి. అప్పుడు మనం ఇంకా డిస్కస్ చేద్దాం. అండ్ మన పోస్టర్ రిలీజ్ ప్రోగ్రామ్ కూడా గ్రాండ్ సక్సెస్ చేద్దాం అన్న. పోస్టర్ రిలీజ్ ప్రోగ్రామ్ అంటే నేను ఇంకా దాన్ని ప్లాన్ చేయలే అన్న. ఇప్పుడు ఏంటంటే మనము రివీలింగ్ ప్రోగ్రామ్ చేస్తున్నాము, పోస్టర్ రిలీజ్ చేస్తున్నాము. ఓకే. 2 చేసేసరికి పబ్లిక్ కి దాని మీద ఆతృత పెరుగుతుండదు. ఇప్పుడు మనం ఒక అవుట్పుట్ ఇచ్చినామంటే ఆ అవుట్పుట్ రావడానికి చాలా కష్టపడాలి. ఇప్పుడు మనం సాటిస్ఫై కావాలి. అదే లాస్ట్ కి ఒక అవుట్పుట్ ఇచ్చినాం అనుకోండి, అది ఉంటుంది. తప్పకుండా అది కూడా అంటే నేను అనుకుంటున్నాను అట్లా, అది కూడా ప్లాన్ చేస్తాము మధ్యలో. ఈవెంట్ కాకుండా ఒక అవుట్ స్కెచ్ అయితే మీ యూట్యూబ్ ఛానల్స్ మీ వరకు అయితే ఇచ్చిస్తాను. తప్పకుండా అన్న. కలుద్దాం అన్న. సాయి బాయ్, చింటూ బాయ్, మళ్ళీ కలుద్దాం అన్న. థ్యాంక్స్ అలాట్. జై శ్రీ గణేష, జై శ్రీరామ్. సో అందరూ ఒకసారి జై బలో గణేష్ మహారాజ్ కి జై, గణపతి పప్ప మంగళ మూర్తి. సో ఇది ఫ్రెండ్స్ మన తిరంగా యూత్ అసోసియేషన్ వాళ్ళ షెడ్ నుంచి అప్డేట్. కర్ర పూజ అయితే అయిపోయింది 30th June 2024, 8 days బ్యాక్. ఇంకొక 2-3 daysలో ఇక్కడ షెడ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోతుంది. తర్వాత మట్టి పూజ కూడా ఉంటుంది అనమాట. పోస్టర్ రిలీజ్ అనేది కొంచెం డిలే ఉంటుంది అప్డేట్లో. సో దాని గురించి అయితే మీరు ఈగర్గా వెయిట్ చేయండి. అండ్ స్టే ట్యూన్. ఇంకా మంచి వినాయకుని మేకింగ్ బ్లాగ్స్ అయితే వస్తాయి 2024లో. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష, జై శ్రీరామ్, జై హింద్.